లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. Lakshmi Srinivasa Jewellers and also our corporator Srimati Saripudi Ramadevi Garu and Saripudi Satish sir and also Suman TV are supporting us. Thank you to all for giving this opportunity. I wish every woman participated in this competition will have done to their extent and to the concept they have given the best. But we have to select only the best three and also the few consolations. So every woman did their best and also every participated will get a gift on behalf of this competition supported by Lakshmi Srinivasa Jewellers. Thank you very much for giving this opportunity. Thank you to one and all. Thank you Swapna garu. పోటీ అనేది నామ మాత్రమే. ఈ పోటీలు విజేతలే వాళ్ళు గొప్పవాళ్ళని కాదు. ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు రేపు గెలవచ్చు. మనం నిరాశపడద్దు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఈ రోజు మొదలు పెట్టాం, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఓటమి అనేది స్టెప్ డౌన్ కాదు. ఎవ్రీ ఓటమి మన సక్సెస్ కి ఒక స్టెప్ అనుకుంటే భవిష్యత్తులో ఏ హైట్ కైనా మనం వెళ్ళొచ్చు. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీమతి మాధవి గారు, జడ్జి గారు, ప్లీజ్ బ్లెస్ us. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా ఈ సాయంకాలం నా నమస్కారాలు. ముగ్గు వేయడం అనేది మన సాంప్రదాయము. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ. ఆ పండగకి ఉంది ఇంపార్టెన్స్ అనేది ముగ్గులకే ఉంటుంది. ముగ్గు అనేది వీరు బాగా వేశారు, వారు బాగా వేయలేదు అనేటటువంటి దాన్ని ఎవరం కూడా డిటర్మైన్ చేయలేము. ఎందుకంటే ప్రతి ముగ్గు కూడా బాగుంటుంది, కానీ విత్ ఇన్ టైంలో దాని యొక్క కాన్సెప్ట్ని తీసుకొని పర్ఫెక్ట్గా విత్ ఇన్ టైంలో ఎవరైతే ఫీల్ చేయగలుగుతారో వారు మాత్రమే ముందు సక్సెస్ అయ్యి ముందుకు నడవగలుగుతారు. ఆ విధంగా నిర్ణయించడమే తప్ప న్యాయం అనే జరిగింది అంటే వీళ్ళు వేయలేదు వాళ్ళు వేశారు అని కాదు. ఆ కాన్సెప్ట్ని ఆ విధంగా ముగ్గులో కనబడే విధంగా ఎవరైతే ముందుకు వేయగలిగారో వారు మాత్రమే ముందు ఉంటున్నారు. మిగిలిన అందరూ కూడా చాలా చక్కగా వేశారు. మన కార్పొరేటర్ రామాదేవి గారు, సతీష్ గారు ఒక 5 ఏళ్ల క్రితం కూడా ఈ విధంగానే ఇక్కడ స్టేజ్ ని అరేంజ్ చేసి అందరినీ కూడా గ్యాదర్ చేస్తూ సంక్రాంతి యొక్క విశిష్టతని అందరినీ తెలియపరిచే విధంగా ఏర్పాటు చేస్తూ అందరితో కలిసిపోవాలి, పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆహ్లాదాన్ని కల్పిస్తూ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం చేయడం వల్ల వార్డులో ఉండేటటువంటి అందరికీ కూడా ఒక ఉత్సాహం, ఒక యూనిటీ అనేది ఉంటుంది. మనకు ఒక ఏదైనా సమస్య ఉన్నా కూడా మన కార్పొరేటర్ ఉంటారు, వార్డ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తాము అనే దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ విధంగా ఉండటం వల్ల ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని వాళ్ళు చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముగ్గులు వేసినటువంటి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. కాంపిటీషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఒక నిర్దిష్టమైన సమయంలో నిర్దిష్టమైన ప్లేస్లో నిర్దిష్టంగా వేయడం అనేది దానికి సక్సెస్కి కారణం చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పార్టిసిపేట్స్ అందరినీ బ్లెస్ చేసినందుకు. నవ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ శ్రీమతి భవ్యశ్రీ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారండి. మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వారు కండక్ట్ చేసిన ఈ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కాసేపట్లో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనౌన్స్ చేస్తాము. సో స్టే ట్యూన్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరి మన నేటి ముఖ్య అతిథి మరి ప్రైజెస్ ఇచ్చే ముందు మేడం గారి సందేశం కూడా మనం విందాం. ఐ రిక్వెస్ట్ మేడం నీరజ గారు టు బ్లెస్ అవర్ పార్టిసిపెంట్స్ అండ్ ది ఆర్గనైజర్స్, ప్లీజ్ మేడం. నీరజ గారు అంటే 2 మాటలు చెప్పొచ్చు అన్నమాట. ఉమెన్ ఎంపవర్ అని అంటే ఎంత స్టేజ్ నుంచి మనం ఎంత స్టేజ్కి వచ్చామనేది గొప్ప కాదు, ఏ స్టేజ్ లో ఉన్నాం ఆ స్టేజ్ ని గుర్తు పెట్టుకొని అందరినీ గుర్తు పెట్టుకొని రావడం అనేది గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంటుంది. మేడం చూస్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. హ్యావ్ కమ్ టు యూ. అందరికీ నమస్కారం. ఈ ముగ్గులు ఇవన్నీ చూస్తే సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చిందే అనిపిస్తుంది.
మనకి సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నం. ముగ్గు అంటే ఆడవాళ్ళ సొత్తు, ఆడవాళ్ళ సొంతం. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గేసేది మహిళ, మన ఇంటి ముందు ముగ్గేసేది. ఇంటిని చూసి ఇల్లాలను చూడమంటారు. అంటే ఇంటి బయట ముగ్గురు చూసి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఆ మహిళ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇది ఎట్లా ఉంటుంది అనేది ముగ్గును చూసే చెప్పగలవని అది సామెత. ఇంటిని చూసి ఇల్లాలను చూడొచ్చు అని. అంటే ముగ్గు అంత ప్రాధాన్యత ఉంది దానికి, ముగ్గుకి. అలాంటి కార్యక్రమానికి సుమన్ టీవీ వాళ్ళు, అలాగే లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ వాళ్ళు, అలాగే కార్పొరేటర్ మా సరిపూడి రమాదేవి సతీష్ గారికి ఇక్కడ పెట్టినందుకు, వీళ్ళందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు కూడా. అలాగే చాలా మంది దీనిలో పాల్గొన్నారు, 120 మంది దాకా పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి జడ్జి గారు మాధవి గారు వచ్చారు. అలాగే ఈ త్రివేణి స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గారు వచ్చారు. అలాగే లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ భవ్యశ్రీ గారు, అలాగే లక్ష్మి గారు, అలాగే శ్రీనివాస్ గారు, వాళ్ళ పేరు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ, వాళ్ళిద్దరి పేరు, వాళ్ళు వచ్చారు. అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డే కాదు, అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. స్పెషల్ గా మా కార్పొరేటర్ గారు కూడా మళ్ళీ స్పెషల్ గా తీసుకొచ్చినట్టున్నారు 3 ప్రైజులు. మీ సంక్రాంతి పండుగ అంటే మనందరికీ పెద్ద పండుగ. మనందరికీ తెలుసు సంక్రాంతి పండుగ అంటే ఎంత గ్రాండ్ గా చేసుకుంటామో. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి ముందుకి గంగరెద్దులు, అలాగే మన హరిదాసులు, అలాగే అన్ని కార్యక్రమాలు. అది ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం, కొత్త అల్లుళ్ళు వస్తారు, కోడళ్ళు, కొడుకులు, బంధుమిత్రులు అందరూ కూడా సంక్రాంతి పండుగ ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం సంక్రాంతి పండుగ అంటే. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా పిల్లలు మర్చిపోకుండా, ఈ తరం వాళ్ళు కూడా ముగ్గు అంటే ఇప్పుడు తరం వాళ్ళకి ఎవరు పెద్దగా ఎయ్యరు కూడా. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో కూడా మళ్ళంటే పెద్దవాళ్ళు అయితే క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటున్నాం. కానీ ముందు తరాలకు కూడా ముగ్గు అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి అనేది తెలియపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా పనికొస్తాయి ఆ పిల్లలకి తెలియపరచడానికి. అలాగే ఇంత కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని, ముగ్గుల కార్యక్రమాన్ని పెట్టినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమానికి కూడా వెళ్ళొచ్చాను. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా పెట్టారు. అక్కడ ప్రియదర్శిని కాలేజీ పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా బాగా ముగ్గులు కూడా చాలా బాగా వేశారు. చాలా మంది పాల్గొన్నారు అందులో కూడా. ఇలాగే ప్రతి చోట కూడా మహిళలు పాల్గొని, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే అందరికీ కూడా మనం మర్చిపోకుండా ముగ్గు అంటే ఏంటనేది పిల్లలకి, ఈ తరం పిల్లలకి ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలియాలి. తెలియటం కోసమే మనం బతుకమ్మలు ఎలా గ్రాండ్ గా చేసుకుంటామో, అలాగే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులు అలాగే గ్రాండ్ గా వేసి పిల్లలకి, ఈ తరం పిల్లలకి తెలియపరచాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, మమ్మల్ని అందరినీ మంచిగా ఆశీర్వదించారు. అలాగే మన కార్పొరేటర్ గారు రమాదేవి గారి సతీష్ గారు ఒక కార్యక్రమం గురించి కూడా మనందరి గురించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారికి మరియు లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ వారికి, రమాదేవి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలనుకున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న రోజుల్లో సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. అది మర్చిపోవద్దు. నేను గత 8 సంవత్సరాల నాడు పెట్టినప్పుడు 317 మంది పాల్గొన్నారు ఇదే గ్రౌండ్ లో. ఈ రోజు 130 మంది పాల్గొన్నారు. అంటే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం చేసుకోలేకపోతున్నాం. అంటే రోజు రోజుకి మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మరీ మెయిన్గా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి కార్యక్రమాలు, ముగ్గులు వేసే, ఆ ఖర్చు మీద ముగ్గేసే పరిస్థితి లేదు. కలర్ ముగ్గులు వేసుకుంటున్నారు. మీకు అదే ముగ్గుగా భావించుకుంటున్నారు అక్కడ వేసే ఖాళీ లేక. ఇది ముందు కూడా మీ అందరికీ ఈ రోజు చెప్తున్న సంవత్సరం ముందు మళ్ళీ ఇదే రోజు ఇదే గ్రౌండ్ లో మళ్ళీ ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తాము. సరే, ఈ రోజు ముగ్గులు అందరూ పార్టిసిపేట్ చేశారు, బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ వచ్చే సంవత్సరం 1,16,000 గోల్డ్ అదే లక్ష్మీ శ్రీనివాస కొనిచ్చి మీకు ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాను. సెకండ్ ప్రైజ్ ₹1,00,000 కేజీ వెండి, థర్డ్ ప్రైజ్ ₹50,000. ఈ రోజే చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జనవరి వచ్చే 5వ తారీఖు రోజు ఘనంగా ముగ్గులు పెట్టి
ఇదే గ్రౌండ్ పట్టేసి గ్రౌండ్ ఖాళీ ఉండదు, 500 మంది ముగ్గేయాలి చెప్తున్నా నేను. ఇప్పటి నుంచి కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఈ అదృష్టం మీరే. అది 11 డివిజన్ 10 డివిజన్ ఓన్లీ ఈ బజార్ వరకే. మీకు ముందే చెప్తున్నా, ఈ ప్రైజ్ బయట ఇవ్వడానికి లేదు. మీరు జాగ్రత్తగా ఇప్పటి నుంచి కూడా ముగ్గులు నేర్చుకోండి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ముగ్గు వేస్తే ఏముందిలే ఏమో ఇస్తారు, దానికి ఒక కాన్సెప్ట్ ఉంటేనే మీరు ఇప్పటి నుంచి కూడా మీరు ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఏంటంటే పెద్దోళ్ళు చెప్తుంటారు మన సాంప్రదాయాలు మర్చిపోవద్దని. నేను రైతు కుటుంబంలో పుట్టాను. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఇదే కాదు, ఎడ్ల పందాలు కానీ కోళ్ళ పందాలు కానీ ఇక్కడ పర్మిషన్ లేదు. మీరు ఓకే అంటే కోళ్ళ పందాలు కూడా పెట్టాను నేను. కానీ ముందే చెప్తున్నా, మీరు మాత్రం ఈసారి ఆ ప్రైజెస్ కి మీరు రెడీ ఉండండి. ఇదే రోజు ఎలా చేస్తున్న సంవత్సరం ముందు. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా చాలా బాగున్నాయి ముగ్గులు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా ఎప్పుడు మీరు ఎంత కోఆపరేట్ చేసి మీరు అందరూ సహకరిస్తే నేను మీకు కూడా అలాగే సహకరిస్తా. ధన్యవాదాలు తెలియజేస్తున్నా పేరు పేరున. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? అనుకోలేదు, కాకపోతే లక్. అంటే లక్ అంటే మంచి టీం పెట్టారు. సో మీ టీం కైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? టీమ్ నిజంగా అయితే నేను ఆ టీమ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు కూడా నేను ముగ్గుల కాంటెక్స్ లో పార్టిసిపేట్ చేశాను. దాని టీంతో అంటే సంక్రాంతి అంటే కంపల్సరీ తెలుగు పండుగ కదా, బాగా చేస్తుంటాం కాబట్టి ఆ టీం అయితే బాగుంటుందని నా థాట్. దానివల్ల నేను అదే చూస్ చేసుకున్నాను. నాకు ఆ టీం వల్లనే ప్రైజ్ కూడా వచ్చేసింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ మేడం. విష్ ఆల్ ది బెస్ట్. We wish more prize in future.